ఈరోజు మన శ్రోత పంపిన పి అక్షరంతో మొదలయ్యే ఆంగ్ల పదాల జాబితా చూస్తుంటే ఏదో కథ చదువుతున్నట్టే అనిపిస్తోంది. ఒక ప్రయాణంలాగా. మొదట ప్రమాదాలు అంటే పెరెల్ ఎదురవుతాయి. కొన్ని ఆలోచనలు దారిలో హ్మ్, నశించిపోతాయి పెరిష్. కాని పట్టుదలతో అంటే పర్సివియర్తో ముందుకు సాగాలి. పదండి ఈ కథలోని ప్రతి అంకాన్ని ఒక్కో పదం ద్వారా కొంచెం లోతుగా చూద్దాం. చాలా ఆసక్తికరంగా చెప్పారు. నిజమే, పదాలు కేవలం అక్షరాలు కాదు, అవి కథల్ని, భావోద్వేగాలను మోస్తాయి. సరే, వెళ్దాం ఈ ప్రయాణంలోకి. మన కథలో మొదటి మలుపు పెరెల్. మన శ్రోత పంపిన నోట్స్లో దీని అర్థం ప్రమాదమని ఉంది. అయితే మామూలుగా డేంజర్ అనే వాడతాం కదా, మరి దీని అవసరమేంటి? మంచి ప్రశ్న. రెండు ప్రమాదాన్నే సూచిస్తాయి. కానీ వాటి తీవ్రతలో చాలా తేడా ఉంది. డేంజర్ అనేది ఒక హెచ్చరిక లాంటిది. హెచ్చరిక. అవును, ఆ ప్రాంతంలో పాములున్నాయి, అది డేంజర్ అన్నట్టు. కాని పెరిల్ అనేది ఆ ప్రమాదం మధ్యలో చిక్కుకుపోయిన పరిస్థితి. ప్రాణానికే ముప్పొచ్చినప్పుడు వాడే పదం. ఓ, అర్థమైంది. అంటే పాము కాటు వేసి విషమెక్కుతున్న క్షణం అది పెరెల్ అన్నమాట. అబ్బో, అంటే డేంజర్ అనేది సినిమా మొదట్లో వచ్చే వార్నింగ్ అయితే పెరెల్ అనేది క్లైమాక్స్లో హీరో ప్రాణాల మీదకొచ్చిన ఫైట్ లాంటిదా? సరిగ్గా అదే పోలిక. ఖచ్చితంగా. అందుకే సాహిత్యంలో, కథల్లో ఒక నాటకీయమైన వాతావరణం కోసం హిజ్ లైఫ్ వాజ్ ఇన్ పెరెల్ అంటారు. అవును కదా. హిజ్ లైఫ్ వాజ్ ఇన్ డేంజర్ కంటే ఇది వినడానికే చాలా శక్తివంతంగా ఉంటుంది. నిజమే. ఆ ఒక్క పదంతోనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలిసిపోతుంది. మరి అంత తీవ్రమైన ప్రమాదంలో అంటే పెరెల్లో చిక్కుకుంటే దాని పర్యవసానమేంటి? బహుశా మన తర్వాటి పదమే దానికి సమాధానమేమో, పెరిష్. అవును, దీని అర్థం నశించిపోవడం. ఇది కూడా మనం సాధారణంగా వాడే డై అనే పదానికి కొంచెం భిన్నమైనది. ఎలాగా? చూడండి, ఒక వ్యక్తి సహజంగా మరణిస్తే డైడ్ అంటాం. కాని పెరిష్ అనే పదాన్ని కఠినమైన పరిస్థితుల వల్ల, ఉదాహరణకు ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, ఆకలి చావుల వల్ల, అలా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినప్పుడు వాడతారు. ఇందులో ఒక విషాదం, ఒక నిస్సహాయత దాగి ఉంటాయి. మన మూలాల్లోని ఉదాహరణ కూడా అదే చెబుతోంది. మెనీ ప్లాంట్స్ పెరిష్డ్ ఇన్ ద హీట్ వేవ్. ఇక్కడ డైడ్ అని వాడితే ఆ తీవ్రత తెలియదు. పెరిష్డ్ అనడంలో ఆ బాధ మొత్తం తెలుస్తోంది కదూ? ఖచ్చితంగా. ఇది ఒక వ్యక్తిగత నష్టం కంటే ఒక సామూహిక వినాశనాన్ని సూచిస్తోంది. ది ఏన్షియంట్ సివిలైజేషన్ పెరిష్డ్ అన్నప్పుడు ఆ నాగరికత ఎలా అంతరించిపోయిందో ఆ విషాదగాథ మొత్తం ఆ ఒక్క పదంలోనే ఉంటుంది. ఇప్పటివరకు మనం చూసినవి బయట నుండి వచ్చే ప్రమాదాలు. కాని కొన్ని ప్రమాదాలు లోపల్నుండి నెమ్మదిగా మనల్ని దెబ్బతీస్తాయి. బహుశా మన తర్వాతి పదం పెర్నీషియస్ అలాంటిదేనేమో. అవును, ఇది చాలా ముఖ్యమైన, లోతైన అర్థం ఉన్న పదం. హార్మ్ఫుల్ అంటే హానికరం. కాని పెర్నీషియస్ అంటే పైకి కనిపించకుండా నెమ్మదిగా ఒక విషంలా పాకి. విషంలాగా. అవును, వ్యవస్థన లోపలి నుండే నాశనం చేసే హాని. దాని ప్రభావం బయటపడేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఒక రహస్య శత్రువు లాంటిదన్నమాట. మన మూలాల్లోని ఉదాహరణ. ఫ్రాడ్ హ్యాజ్ అ పర్నీషియస్ ఇంపాక్ట్ ఆన్ ట్రస్ట్. మోసం అనేది నమ్మకంపై చాలా హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది నిజం కదా? నిజం. ఒక చిన్న మోసం జరిగినప్పుడు బంధం వెంటనే విడిపోదు. కాని ఆ అనుమానమనే పురుగు నెమ్మదిగా నమ్మకాన్ని తినేస్తుంది. సరిగ్గా పట్టుకున్నారు. ఈ పర్నీషియస్ ప్రభావం సమాజంలో కూడా చూస్తాం. ఉదాహరణకు కొన్ని పాతకాలపు పక్షపాతాలు, బయాసెస్, పర్నీషియస్గా పనిచేస్తాయి. అవి పైకి కనిపించు, కానీ నెమ్మదిగా అవకాశాలను, నమ్మకాన్ని తినేస్తూ ఒక తరాన్ని మొత్తం దెబ్బతీస్తాయి. తప్పుడు సమాచారం, మిస్ఇన్ఫర్మేషన్ కూడా అంతేనేమో? ఖచ్చితంగా. దాని ప్రభావం కూడా పర్నీషియస్. అలాంటి హానికరమైన ప్రభావం ఎక్కువ కాలం ఉంటే అది వ్యవస్థలో పాతుకుపోతుంది. కొన్నిసార్లు మనమే తెలియకుండా అలాంటి చెడును కొనసాగేలా చేస్తాం. మన తర్వాతి పదం దీని గురించే, పర్పెచ్యువేట్. అవును, పర్పెచ్యుయేట్ అంటే ఒకదాన్ని కొనసాగించడం, దానికి శాశ్వతత్వం కల్పించడం. అయితే ఈ పదాన్ని ఎక్కువగా ప్రతికూల విషయాలకే వాడతారు. ఓ, ప్రతికూల విషయాలకేనా? అవును, సాధారణంగా ఒక చెడు ఆలోచనను, ఒక మూఢనమ్మకాన్ని, ఒక అన్యాయమైన వ్యవస్థను అంతం కాకుండా కొనసాగేలా చేయడాన్ని పర్పెచ్యుయేట్ చేయడం అంటారు. మన ఉదాహరణ కూడా అదే చెబుతోంది. రూమర్స్ పర్పెచ్యుయేట్ ఫియర్. వదంతులు భయాన్ని కొనసాగిస్తూనే ఉంటాయి. అంటే ఆ భయానికి ఆజ్యం పోసి
అది చల్లారిపోకుండా కాపాడుతూ ఉంటాయన్నమాట. సరిగ్గా చెప్పారు. అలాగే ఒక తప్పుడు అభిప్రాయాన్ని తరతరాలుగా కొనసాగించడాన్ని పర్పెచ్యుయేటింగ్ అ స్టీరియోటైప్ అంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఒకవైపు ఇలా చెడును కొనసాగించే శక్తి ఉంటే, మరోవైపు అన్ని కష్టాలను ఎదుర్కొని నిలబడే శక్తి కూడా ఉంటుంది. వాహ్! పర్సివియర్ అనే పదం వింటుంటేనే మనసులో ఎంతోమంది గుర్తొస్తున్నారు. చాలా స్ఫూర్తిదాయకమైన పదం. నిజమే. ఇది మానవ సంకల్ప శక్తికి, పట్టుదలకు ప్రతీక. పర్సీవియర్ అంటే కేవలం ప్రయత్నించడం కాదు. అడ్డంకులు, వైఫల్యాలు, చుట్టూ ఉన్నవాళ్లు నిరుత్సాహపరిచినా సరే అవును. లక్ష్యం మీద గురి తప్పకుండా స్థిరమైన సంకల్పంతో ముందుకు సాగటం. అంటే వాళ్ళందరూ కేవలం ప్రయత్నించలేదు, వాళ్ళు పర్సివియర్ చేశారు. ఆ ఒక్క పదంలోనే వాళ్ల పోరాటం మొత్తం కనిపిస్తోంది. షీ పర్సివియర్డ్ త్రూ ఛాలెంజెస్. ఈ వాక్యం వింటుంటేనే ఒక శక్తి వస్తోంది. అవును. ఇదొక తాత్కాలిక ప్రయత్నం కాదు, ఒక దీర్ఘకాలిక నిబద్ధత. ఒక శాస్త్రవేత్త 100 ప్రయోగాల్లో విఫలమైన మళ్లీ కొత్త ప్రయోగం చేయడం, అది పర్సివియరెన్స్. కరెక్ట్. స్వాతంత్ర్యం కోసం ఏళ్ల తరబడి పోరాడటం కూడా పర్సివియరెన్స్. ఇప్పటిదాకా మనం చర్యల గురించి మాట్లాడుకున్నాం, కానీ మాటలకు కూడా అంతే శక్తి ఉంటుంది. కొన్నిసార్లు మంచికి, కొన్నిసార్లు చెడుకి. మన తర్వాతి పదం పర్జరీ. ఇది మాటల యొక్క ప్రమాదకరమైన కోణాన్ని చూపిస్తోంది. అవును, ఇది చాలా నిర్దిష్టమైన, చట్టపరమైన పదం. కోర్ట్లో చెప్పేదంతా నిజం అని ప్రమాణం చేశాక ఉద్దేశపూర్వకంగా అబద్ధం చెప్పడాన్ని పర్జరీ అంటారు. ఓ, ప్రమాణం చేశాక మాత్రమేనా? అవును, ఆ ప్రమాణం చాలా ముఖ్యం. ఇది న్యాయ వ్యవస్థ యొక్క మూల స్తంభమైన సత్యాన్ని దెబ్బతీస్తోంది. అందుకే దీన్ని చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. అంటే మామూలుగా అబద్ధం చెప్పడానికి పర్జరీకి మధ్య ఉన్న తేడా ఆ ప్రమాణమే అనమాట. సరిగ్గా అదే. ఆ ప్రమాణం ఆ మాటలకు ఒక పవిత్రతను, బాధ్యతను ఆపాదిస్తోంది. మాటల యొక్క విధ్వంసక శక్తిని పర్జరీ చూపిస్తే, వాటి నిర్మాణాత్మక శక్తిని మన తర్వాతి పదం చూపిస్తుంది. పర్స్వేడ్ అంటే ఒప్పించడం. ఒప్పించడమంటే బలవంతం చేయడం కాదు. పర్స్వేడ్ అంటే తర్కం, వాదన లేదా విజ్ఞప్తి ద్వారా అవతలి వ్యక్తిని ఒక పని చేయడానికి లేదా ఒక విషయాన్ని నమ్మడానికి అంగీకరింపచేయడం. అంటే వాళ్లంతట వాళ్లే ఒప్పుకోవాలి. ఖచ్చితంగా. తుది నిర్ణయం వాళ్లదే. మనం కేవలం వాళ్లకు నచ్చజెప్పి వాళ్లంతట వాళ్లే అంగీకరించేలా చేస్తాం. మన ఉదాహరణ, హీ పర్స్వేడెడ్ హర్ టు జాయిన్ ద కోర్స్లో, అతను బహుశః ఆ కోర్స్ వల్ల లాభాలు చెప్పి, ఆమె సందేహాలను తీర్చి, ఒప్పించి ఉంటాడు. అవును, విజయవంతమైన నాయకులకు, గొప్ప ఉపాధ్యాయులకు ఈ ఒప్పించే నైపుణ్యం, పవర్ ఆఫ్ పర్స్వేజన్ చాలా ముఖ్యం. అద్భుతం. ఇక మన ప్రయాణంలో చివరి అంకానికొచ్చాం. ఇవి భావనలు, లక్షణాలకు సంబంధించిన పదాలు. ఇందులో మొదటిది పర్టినెంట్, అంటే సంబంధితమైనది. ఇది చాలా చాలా ఉపయోగపడే పదం. ముఖ్యంగా ఈ రోజుల్లో మన చుట్టూ సమాచారం వెల్లువెత్తుతోంది గదా. అవును. అందులో ఏది అవసరమో, ఏది అనవసరమో తెలుసుకోవడం ముఖ్యం. పర్టినెంట్ అంటే ఒక నిర్దిష్ట చర్చకు లేదా సమస్యకు నేరుగా సంబంధమున్న విషయం. ఆఫీస్ మీటింగ్లలో ఇది చాలా అవసరం. గంటసేపు మీటింగ్ అయ్యాక అసలు విషయానికి సంబంధం లేనివే మాట్లాడేమని అనిపిస్తుంది. సరిగ్గా చెప్పారు. మన మూలాల్లోనే ఉదాహరణ విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. ఓన్లీ పర్టినెంట్ డీటెయిల్స్ షుడ్ బి రిటన్ ఇన్ ఆన్సర్స్. అవును, ప్రశ్నకు సంబంధం లేని కథలన్నీ రాయడం కంటే నేరుగా పర్టినెంట్ ముఖ్యాంశాలు రాస్తేనే ఎక్కువ మార్కులొస్తాయి. ఒక విషయం సంబంధితంగా అంటే పర్టినెంట్గా ఉండటం వేరు. అదే విషయం మన జీవితంలో ప్రతిచోట వ్యాపించి ఉండటం వేరు. మన తరువాతి పదం పర్వేసివ్, బహుశా దీని గురించేనేమో. అవును, పర్వేసివ్ అనే పదం వైడ్ స్ప్రెడ్ కంటే చాలా లోతైన అర్థాన్నిస్తుంది. ఒక వాసన గది అంతా ఎలా వ్యాపిస్తుందో అలాగే ఒక ఆలోచన, ఒక ప్రభావం ఒక సమాజంలో ప్రతి అణువులో వ్యాపించి ఉండటాన్నే పర్వేసివ్ అంటారు. దాని నుండి తప్పించుకోవడం అసాధ్యమన్నట్టుగా. అదే ఆ భావననుది కలిగిస్తుంది. మన ఉదాహరణ దీన్ని స్పష్టంగా వివరిస్తుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ పర్వేసివ్. ఇది 100% నిజం. నిజమే. ఉదయం లేచిన దగ్గర్నుండి రాత్రి పడుకునే వరకు మన ప్రతి నిర్ణయం మీద సోషల్ మీడియా ప్రభావం ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉంది. ఖచ్చితంగా. ఇది మంచికి కావచ్చు, చెడుకు కావచ్చు. ఒక కంపెనీలో నిజాయితీ అనేది పర్వేసివ్గా ఉంటే అది అక్కడ పని సంస్కృతిలో భాగమైపోతుంది. అలాగే అవినీతి పర్వేసివ్గా ఉంటే వ్యవస్థనే దెబ్బతీస్తుంది. ఇదొక నెమ్మదైన ఆక్రమణ లాంటిది. మనం ఇప్పుడుదాకా చూసిన పదాలు బయటి ప్రపంచం గురించి, వ్యవస్థల గురించి. కానీ మన లోపల మన ఆలోచనా విధానం కూడా చాలా ముఖ్యం. మన జాబితాలో చివరి పదం
పెస్సిమిస్టిక్ అంటే నిరాశావాదం. ఇది ఆశావాదానికి, ఆప్టిమిస్టిక్కి పూర్తి వ్యతిరేకం. ఒక పెసిమిస్టిక్ వ్యక్తి ఎప్పుడూ చెత్త ఫలితాన్నే ఊహిస్తాడు. గ్లాసు సగం నిండి ఉంటే వాళ్లకు సగం ఖాళీగా ఉన్నట్టే కనిపిస్తుంది. నాకు గుర్తుంది, నేనొక పరీక్షకు ప్రిపేర్ అవుతున్నప్పుడు నా స్నేహితుడొకడు ఎప్పుడూ మనకి రాదులే, పేపర్ కష్టంగా వస్తుంది అనేవాడు. ఆ పెస్సిమిజం నామీద కూడా ప్రభావం చూపింది. ఆ నెగటివిటీ నుండి బయటపడటానికే చాలా కష్టపడాల్సొచ్చింది. అందుకే మన మూలాల్లోని సలహా చాలా విలువైనది. డోంట్ బీ పెసిమిస్టిక్ డ్యూరింగ్ ప్రిపరేషన్. నిజం. నిరాశావాదమనేది మనల్ని ప్రయత్నించకుండానే ఆపేస్తుంది. అదొక స్వీయ విధ్వంసక ప్రవృత్తి. తీవ్రమైన ప్రమాదం నుండి అచంచలమైన పట్టుదల వరకు, నెమ్మదిగా వ్యాపించే హాని నుండి ఒప్పించే మాటల వరకు, ఈరోజు మనం చర్చించుకున్న పదాలు మానవ అనుభవంలోని ఎన్నో విభిన్న కోణాలను అద్భుతంగా ఆవిష్కరించాయి. ఈ పదాలన్నింటినీ గమనించిన తర్వాత శ్రోత ఆలోచించడానికి ఒక ప్రశ్న మిగిలి ఉంది. మనం గమనిస్తే ఈ పదాలలో చాలా వరకు పెరిల్, పెరిష్, పెర్నీషియస్, పెర్పెట్యువేట్, పెర్వేసివ్ ఒక రకమైన తీవ్రతనో, కొనసాగింపునో, శక్తిని సూచిస్తున్నాయి. అవును, గమనించాను. భాషలో కొన్ని అక్షరాలు లేదా శబ్దాలు ఎందుకు కొన్ని నిర్దిష్టమైన భావోద్వేగాలతో ఎక్కువగా ముడిపడి ఉంటాయి? ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక దీని వెనుక ఏదైనా సైకలాజికల్ కారణముందా? ఈ విషయంపై ఆలోచించండి.